సో ముందుగా మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా రేటింగ్స్ అనేది తగ్గిస్తున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వేదాంత, నాల్కోకి సంబంధించిన షేర్స్ ఇంకా ప్రెషర్లోకి వెళ్తాయని చెప్తున్నారు. రీజన్ ఏంటంటే డిమాండ్ చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎనీహౌ ఏంటంటే ఓవరాల్గా వాళ్ళు సెల్ కాల్ అనేది ఇనిషియేట్ చేశారు వేదాంత మీద, నాల్కో మీద. సో వీడిఎల్ మీదేమో 240 టార్గెట్ ఇచ్చారు, ఎన్ఏసిఎల్ మీదేమో, నాల్కో మీదేమో 70 రూపీస్ అనేది టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఏంటంటే లాంగ్ రన్లో ఈ రెండు స్టాక్స్ ప్రెషర్లోకి ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు బై రేటింగ్ అనేది ఇనిషియేట్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే రియాలిటీ సెక్టార్లో వీళ్ళు మాత్రమే చాలా తక్కువ నంబర్స్ అనేది అనౌన్స్ చేశారనమాట. సో ప్రాజెక్ట్స్ అనేది ఇన్కంప్లీట్గా ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు ఎఫిషియెంట్గా వీళ్ళ యొక్క సోర్సెస్ని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ ఈ యొక్క ఒబెరాయ్ రియాలిటీ మంచి భూమి అనేది తీసుకుంటుంది. ఆ యొక్క టార్గెట్ని ఏంటంటే 1140గా నిర్ణయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ప్రభుదాస్ లిల్లీదార్ అండ్ అనలిస్టులు ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని కవరేజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ యొక్క టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అనేది ఇప్పుడు 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది. సో జనరల్గా ఒక 52 వీక్ అంటే లాస్ట్ 1 ఇయర్ అనమాట. లాస్ట్ 1 ఇయర్లోంచి స్టాక్ అనేది కంప్లీట్గా రైజ్ అవుతూ వస్తుంది. సో ఎనీహౌ ఏంటంటే దాని వెనక రీజన్స్ ఏంటంటే వీళ్ళు మంచి పోర్ట్ఫోలియో బిల్డప్ చేస్తున్నారు. మంచి కంపెనీస్ చిన్నవి ఉంటే ఇది ఈ యొక్క ఎఫ్ఎంసీసీ సెక్టార్లో అటువంటి వాటిని ఎక్వైజేషన్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని పాయింట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ని ఇంక్రీజ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు డైరెక్ట్గా కస్టమర్స్ని 2020లో 0.5 మిలియన్ మాత్రమే రీచ్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 23కి దగ్గర 1.5 మిలియన్ పీపుల్ని డైరెక్ట్గా రీచ్ అయ్యే ప్లాన్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి లార్జ్ కేటగిరీస్ టాటా సంపన్, పల్సెస్, దీంట్లో ఏంటంటే పల్సెస్, స్పైసెస్, డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా యాడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసరికి లార్జ్ కేటగిరీలో ఉంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే విత్ సోల్ఫుల్ బ్రేక్ఫాస్ట్, సిరియల్స్ అండ్ మినీ మీల్స్ అండ్ స్నాకింగ్ ఆప్షన్స్లో కూడా ఏంటంటే వీళ్ళు ఆపర్చునిటీస్ అనేది చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళ యొక్క కెపాసిటీని కూడా దగ్గర 2 times ఇంక్రీజ్ చేశారు ఓవరాల్గా. సో ఎనీహౌ ఏంటంటే మేనేజ్మెంట్ బ్యాండ్ విడ్త్ స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ మెర్జ్ అయింది. ఓవరాల్గా ఏంటంటే ఈ పర్టికులర్ స్టాక్లో మంచి గ్రోత్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మోతీలాల్ వాళ్ళు 900 టార్గెట్ అనేది నిర్ణయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు 900 రూపీస్ అనేది నిర్ణయించడం అనేది జరిగింది. నిర్మల్ బ్యాంక్ వాళ్ళు కూడా ఏంటంటే దీని యొక్క టార్గెట్ని 900గా నిర్ణయించడం అనేది జరిగింది. ఓవరాల్గా టాటా కన్స్యూమర్ 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది. అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఏంటంటే మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది ప్లాన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. అదేవిధంగా ఇక్కడ బిపార్ జాయ్ ఈ యొక్క సైక్లోన్ గురించి కూడా ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కానీ అక్కడ ఉన్న వాళ్ళు నివసించే వాటి గురించి చాలా ఏంటంటే ఇంపాక్ట్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఐఎండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది 150 కిలోమీటర్స్ వేగంతో గాలులు వీస్తూ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇంతకుముందు మనకి ఇలాంటి ఈవెంట్స్ అనేవి జరిగినాయి. దానివల్ల అంటే చాలా ఆస్తి నష్టం జరిగింది. బ్రిడ్జెస్ కూలిపోయినాయి, కొన్ని బిజినెస్ అనేది తగ్గిపోయినాయి. ఓకే, చాలామంది ఏంటంటే ఈ యొక్క స్థిరాస్తులు కానీ అట్లాంటి కోల్పోయారు. ఇండస్ట్రీస్ ఏంటంటే చాలా వాటికి వాటి యొక్క కెపాసిటీని లాస్ అయిపోయినాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రిలయన్స్ ఆల్రెడీ ఏంటంటే వాళ్ళ ఆపరేషన్స్ని కట్ ఆఫ్ చేసిందనమాట. సిక్కా పోర్టు గుజరాత్కి నీరుగా ఏంటంటే ఈ యొక్క పోర్ట్ ఉంది. చాలా కంపెనీస్ అంటే గుజరాత్ చుట్టూ చాలా ఇంప్రూవ్ అనేది జరిగినాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే అదాని గ్రూపు కూడా ఏంటంటే వీళ్ళ యొక్క ఆపరేషన్స్ని ప్రస్తుతం ఏంటంటే అక్కడ ఆపటం అనేది జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇండియాలో ఈ యొక్క న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మన యొక్క జీడిపిలో 25% ఈ యొక్క న్యాచురల్ డిజాస్టర్కే వెచ్చించడం జరుగుతుంది. అంటే మనం సంపాదించిన దాంట్లో 25% ఈ న్యాచురల్ డిజాస్టర్ వల్ల ఏంటంటే లాస్ అయిపోతున్నాం. ఇక్కడ ఒక చిన్న డేటా అనేది ఉంది. 2019లో ఏంటంటే ఫణి అనే సైక్లోన్ వల్ల 9,336 కోట్లు ఒడిశా నష్టపోయింది. ఓకే, ఎనీహౌ దాని తర్వాత 1.6 lakhs crores అనేది ఆంఫాన్ అనే ఈ యొక్క సైక్లోన్ వల్ల
నష్టపోయిందనమాట. ఇదేంటంటే బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో ఏర్పడింది. దాని తర్వాత ఏంటంటే పాండమిక్ తర్వాత చాలామంది జాబ్స్ అనేది లాస్ అయిపోయారు. అండ్ కొద్దిగా రికవర్ అవుతున్న సమయంలో ఇలాంటిది రావడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ దగ్గర దగ్గర $7 to 8 billion అనేది ఓవరాల్ లాసెస్ అయితే జరిగినాయి. సో ఎనీహౌ ఏంటంటే దీనివల్ల ఈ యొక్క తుఫాను తీవ్రత అనేది ఎక్కువగా ఉంటే కనుక మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ బ్రిడ్జెస్ కానీ ఈ యొక్క కంపెనీస్ యొక్క కెపాసిటీ తగ్గడం, దానివల్ల మళ్ళీ అగైన్ బ్యాక్ టు కొంత పుష్ చేయబడతాం అన్నట్టు, వెనక్కి నెట్టబడతాం అని చెప్పేసి చెప్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే థామస్ టూర్స్ వాళ్ళు ఒక కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే క్యాబినెట్ ఈ 25,000తో చిప్ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయాలి, ఆ యొక్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాళ్ళు కామెంట్ చేస్తుంది గవర్నమెంట్ యొక్క ప్రియారిటీ అనేది ప్రస్తుతం దీని మీద లేదు, వాళ్ళు ప్రస్తుతం ఆలోచిస్తున్నారు అన్నట్టు ఇక్కడ ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే జియో సినిమాస్ ఏంటంటే వెస్టిండీస్ అండ్ ఇండియా టూర్ ఏదైతే ఉందో, ఓకే, ఆ టూర్ యొక్క రైట్స్ అనేది వీళ్ళు ఎక్వైజేషన్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా రిలయన్స్కి ఇదంతా కూడా ప్లస్ అవుతుంది. ఇకపోతే ఇక్కడ ఏంటంటే చైనా గురించి కొద్దిగా వరి అనేది ఫ్యాక్టర్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యుఎస్ అండ్ చైనా అని కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఎకనామీతో పోలిస్తే మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ ఏంటంటే రీసెంట్గా మనకి ఇక్కడ ఏదైతే పింక్ కనిపిస్తుందో రీబౌన్స్ అవుతుంది అన్నమాట. చైనా అనేది స్ట్రాంగ్గా రికవర్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ చైనా రికవర్ అనేది అయితే అది కొంచెం నెగిటివ్గా ఉంటుంది ఇండియాకి ఎస్పెషల్లీ. ఓకే, కొద్దిగా సెల్ ఆఫ్ కూడా చేసే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ టైం ఏంటంటే $17 billion వర్త్ ఆఫ్ షేర్స్ అనేది సెల్ చేశారు ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్. బట్ ఏంటంటే గ్లోబల్ ఫండ్స్ మనకి లోకల్గా ఉన్న ఫండ్స్ వచ్చేసరికి సపోర్ట్ చేసి దగ్గర దగ్గర $7.6 billion వర్త్ ఆఫ్ ఈక్విటీస్ ఏంటంటే బై చేయడం జరిగింది. సో రియల్గా ఏంటంటే రియాలిటీ పవర్, రిటైలర్స్ యొక్క పవర్ అనేది ఇక్కడ పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం చెప్పుకునేది ఏంటంటే ఇండియాలో డొమెస్టిక్స్ కంపెనీస్ స్ట్రాంగ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే ఈ యొక్క ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో పార్టిసిపేట్ అనేది చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఏదన్నా సిచ్యువేషన్ బాగాలేకపోయినప్పుడు కూడా హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే ఇండియాలో జరగదని చెప్పేసి ఒక పాజిటివ్గా కామెంట్ అయితే చేయటం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ జ్యూరిచ్ అనే ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటంటే కొటాక్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 400 million షేర్స్ వర్త్ ఆఫ్ స్టేక్ అనేది తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. సో యా, దట్ ఈస్ దేర్. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1980లో ఈ యొక్క రష్యాతో కలిసి ఇండియా ఏం చేసిందంటే ఈ మిజైల్స్ తయారు చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఓకే, ఇండియా వాళ్ళ టెక్నాలజీ, ఇండియా యొక్క సపోర్టు. బట్ దాని తర్వాత ఏంటంటే ఒకప్పుడు 15% ఉండేది మంది స్టేక్ దాంట్లో, దాని తర్వాత 70% దాకా రావడం అనేది జరిగింది, విచ్ ఈస్ గుడ్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన యొక్క కంట్రిబ్యూషన్, మన యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతూ వస్తుంది. మన ఎక్స్పోర్ట్స్ కూడా చేయటం అనేది ఎక్కువగా అవుతున్నాయి. ఎస్పెషల్లీ రీసెంట్గా వియత్నాం అండ్ ఫిలిప్పైన్ కంట్రీస్కి కూడా ఏంటంటే మనం ఎక్స్పోర్ట్స్ అనేది చేయగలుగుతున్నాం అనమాట.